హాయ్ హలో నమస్కారం. పతంగ్ ఫుడ్లకు స్వాగతం సుస్వాగతం. మన కోసం వచ్చారు ఫేమస్ యాంకర్ టోనీ గారు. ఓపెన్ పడతాను తీసుకొచ్చిన పొలాన్ని కప్పేసుకుండు ఈడేమో అన్నాడు. మన కోసం కింద మీద పడి వచ్చారు టోనీ గారు. అందుకే అలసిపోయి పండుకున్నాడు. సార్ సార్ టోనీ సార్ లేదు సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సార్. సార్ సార్ లేదు సార్. ఏంద్రా ఇక్కడ ఫేమస్ యాంకర్ టోనీ మాట్లాడితే మైకు అలిగిపోవాలి. నువ్వు టోనీ అయితే నాకేంది, బోనీ అయితే నాకేంది. ఇంకొకరితో మాట్లాడడానికి ఏముంటుంది సార్. రాండి సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. పావైపా ఏమరుతాను ఇక స్టార్ట్ చేద్దాం. నీకు కొరినట్టు అనిపిస్తుందా రా? ప్రోగ్రామ్ అయిపోయి మా ఊర్లోకి ఎట్లా పోతావు చూస్తా. వెల్కమ్ టు సంక్రాంతి పతంగి పోటీలు. ఈ ఉరుకులు లేకపోతే నాకు ఊపి రాదు. మన స్టేజ్ మీదకి ఎవ్వరు రారు. ఇట్లా అనుకో కిందిలో మేము కచ్చుడుగా మనమే కిందికి పోతాం. ఎవరా చేసిరు మంచిగా వేయలే అంత ఇప్పుడు ఆపి ఫస్ట్ మైక్ పట్టుకొని ఉండలే వీళ్ళు. ఓ మైక్ లేకపోతే మనకు మజా రాదు కదా, మర్చిపోయా. ఎంతసేపా బాబు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయరు? ఏమో సొల్లు పెడతారా? అసలే ఆకలి అవుతుంది, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయరు నాయన. అన్నారు ఆయన ఆకలి అవుతుంది అంటాడు. కొంపల్సి ఇక్కడ తిండి పొట్లు ఇట్లా పెట్టిరా? కాదు సార్, పతంగుల పోటీలే. అయితే ఓకే, నేను ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. సంక్రాంతి పోటీలకు విచ్చేసిన ప్రజలందరికీ స్వాగతం, గుణ స్వాగతం. అది గుణ కాదురా, అయ్యో ఘన. ఓకే ఓకే, ఘన స్వాగతం. ఈరోజు మన సంక్రాంతి స్వాగతం సుస్వాగతం. ముందుగా విచ్చేస్తున్నారు మన లిటిల్ ఉల్టాపల్టా స్టార్. ఇప్పుడు ముందుగా మన లిటిల్ ఉల్టాపల్టా స్టార్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అది ఉల్టాపల్టా కాదురా అయ్యా, అల్టిమేట్. ఓకే ఓకే, మన అల్టిమేట్ స్టార్ గారిని స్టేజ్ మీద కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. అడిగంత లేడు వీడు అల్టిమేట్ స్టారా? అవోయ్ బాబు, నా ఫ్యాన్స్ అనుకో, నీ పైన వాళ్ళు. ఇంత చిన్న వయసులో ఇంత ఫన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. కూర్చోండి సార్, కూర్చోండి. తదుపరి విచ్చేస్తున్నారు మన పట్టుకొచ్చి గిట్లనే ఉంటది. అది కిరాకు కాదు, కిరాకు కిరాకు. ఇవే వాటి నాకు చిరాకత్తాను, ఇక్కడ నాకు చిరాకత్తాను. వెల్కమ్ టు చిరాక్ చిచి కిరాక్ స్టార్. వెల్కమ్. గడ్డానికి వాళ్ళు ఎక్కడకు కిరాకిరాకు అన్నాడు. నాకు మంచిగా తిరిగి కిరాక్ స్టార్ అని. ఇంటికల్ గింటికి అన్నా అనుకో ఎగించుకుంటుంది అంటారు తర్వాత. ఓ తన్నించుకునే తాపత్రం నాకు లేదు కానీ. వెల్కమ్ సార్, వెల్కమ్. కూర్చోండి. మరి ఒకసారి మీ అందరికి సంక్రాంతి పతంగి పోట్ల శుభాకాంక్షలు. ఇప్పుడు వీచేస్తున్నారు మ్యూచువల్ స్టార్. అన్నాం అనుకో నిన్ను ఇద్దరు అంటారు. న్యాచురల్. ఓకే ఓకే, మన న్యాచురల్ స్టార్ గారికి స్వాగతం సుస్వాగతం. బట్టెక్కున్న బలవంతుడే.
వెల్కమ్ టు మన నేషనల్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. మన నేషనల్ సార్ గారిని సగర్వంగా కూర్చోమని నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ కూర్చోండి. ఈ మధ్యలో చెరువుల్లో కుంటల్లో దునికి ఫేమస్ అయిన స్టార్ లేని స్టార్ గారికి స్వాగతం సుస్వాగతం. వీళ్ళందరితో అన్నా మీద పడి అంగడంగడి చూపించే అంగడంగడి కాదు అది అందంగా అదే అందంగా చూపించే మన డాక్టర్ కాదు అది డైరెక్టర్. అదే మన డైరెక్టర్ రాజు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ లేచి మన డైరెక్టర్ రాజు గారిని చిటికలతో ఆహ్వానించాలుగా కోరుచున్నాము. చిటికలు. డైరెక్టర్ రాజు గారు ఇప్పుడే వేదిక మీదకి విచ్చేశారు. చప్పట్లు. దయచేసి అందరూ కూర్చోండి. మీరు కూర్చోకపోతే మా డైరెక్టర్ కూడా కూర్చోండి. మరి ఈరోజు జరుగుతున్న పతంగి పోటీలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన డైరెక్టర్ రాజు గారిని కోరుచున్నాను. చప్పట్లు. ఈ సంక్రాంతి పోటీలకు విచ్చేసినటువంటి ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ సభను ఎంతో ఓపిక కొద్దీ చాలా ఘనంగా నడిపిస్తున్నటువంటి మన గ్రామ సర్పంచ్ గారు హర్షవర్ధన్ గారు ధన్యవాదాలు. అట్లాగే మన పిల్లోడైన చాలా చిచ్చరపిడుగు అల్టిమేట్ స్టార్ సహచేవన్ గారికి, అలాగే మన యొక్క న్యాచురల్ స్టార్ ఇరుగురాల తిరుపతి గారికి, అట్లాగే ఎంతో కిరాకుగా చెక్కిన మన కిరాక్ స్టార్ గారికి, ఒకే వీడియోతో నూతుల దురికించి ఎంతో ఫేమస్ అయిన అన్వేష్ గారికి ఈ యొక్క సంక్రాంతి పతంగి పోటీల శుభాకాంక్షలు. సభను ఎంతో అలరించుకుంటూ యాంకరింగ్ చేస్తున్న టోనీ గారికి కూడా ఈ యొక్క పతంగి పోటీల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అసలు సంక్రాంతి అంటే ఏంటి? ఇదొక గొప్ప పండుగ. ఆ పండుగే పతంగి పోటీలు. పతంగ్ అంటే ఏంటి? కైట్ అంటేనే పతంగి. ఈ యొక్క పండుగను ఆడుతూ పాటు ఎంతో గొప్పగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరొకసారి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మా స్టార్లందరికీ సంక్రాంతి పతంగి పోటీల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు జరుగుతున్న సంక్రాంతి పతంగి పోటీల గురించి ఇంత చక్కగా తెలియజేసినటువంటి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు
మరి మన నేచురల్ స్టార్ ఇరుగురాల తిరుపతి గారిని ఈ పండుగను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. హలో హలో, ఎవడా మైక్ ఇచ్చింది? సౌండ్ వస్తలేదు. హలో అంటారు బాబు, చూడు సౌండ్ వస్తలేదు. ఓకే 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 ఓకే. ముఖ్యంగా ఈరోజు మన డైరెక్టర్ సాబ్ ఇందాక చెప్పినట్టు సంక్రాంతి గురించి బాగా చాలా గొప్పగా చెప్పిండు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటిదాకా మన ఈ స్టేజ్ని అలంకరించిన సర్పంచ్ సార్ పేరేంటి? హర్షవర్ధన్. ఓకే ఓకే, మిస్టర్ హర్షవర్ధన్ గారికి నా అభినందనలు తెలపడం జరుగుతుంది. ఓకేనా? మన ఈ కిరాక్ స్టార్ గారికి కూడా మరోమారు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకోవడం జరుగుతుంది. అవునా? సారీ, మీరేమనుకోవద్దు. మీ దగ్గరికి వస్తున్నా, నేను మీ దగ్గరికి వస్తున్నా. మా ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొక మారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. అవునా? ఎవరైనా మర్చిపోయినా దయచేసి మన స్టేజ్ మీద ఉన్న పెద్దలను కానీ చిన్నలను కానీ ఎవరైనా మర్చిపోతే దయచేసి ఏమనుకోకండి. ఓకే, ఇప్పుడు మన డైరెక్టర్ సార్ చెప్పింది ఏంటంటే సంక్రాంతి గురించి. అదేంటిది, ఏదో పాతంగి కాటింగ్ ఏమో అన్నాడు. సారీ, నాకు కొంచెం తెలుగు వీక్, రాదు. తెలుగులో ఏమంటారు సార్? పాతంగి. ఓకే ఓకే, అది సారీ ఏమనుకోకండి, కొంచెం ట్రై చేస్తున్నా తెలుగు మాట్లాడడానికి. ముందు రాబోయే రోజుల్లో తెలుగు అదే బాగా మాట్లాడడానికి నేను నేర్చుకుంటానని చెప్తున్నాను. దయచేసి నా ప్రేక్షక దేవతలు కాదు సార్, దేవుళ్ళు, సారీ, నా ప్రేక్షక దేవుళ్ళు ఏమైనా మిస్టేక్ అయితే నన్ను క్షమించగలరని నా యొక్క మనవి. ఓకే, మీరే నా అండ అండ్ మా బలం. అది మీరు ఉన్నన్ని రోజులు మా వీడియోస్, మా డైరెక్టర్ సాబు, మా కిరాకు వీళ్ళంతా మీ ఉంటే ఉంటారు, నేను మీతోనే ఉంటాను. దయచేసి మా వీడియోలు వచ్చినట్టు చూసుకుంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉంటే సరిదిద్దుకోండి దయచేసి. ఓకే, మరి ఏం చెప్పాలి? సంక్రాంతి గురించి చెప్పాలి కదా ఇప్పుడు మనం. ఓకే ఓకే, సంక్రాంతి అంటేనే పండుగ అంటేనే సంక్రాంతి, అంతేనా సార్ డైరెక్టర్ సార్? ఓకే, ఇది మన సంక్రాంతి రోజు అదేంటి అదే పాతంగి అది కైట్. ఓకే ఓకే, కైట్ గురించి నేను ఇప్పుడు చెప్పాలంటే, ఇందాక మన డైరెక్టర్ సాబ్ అన్నట్టు కైట్ ఒకటి చెప్పారు. అది కాదు, కైట్ అనేది మన ఫ్లైట్ లా ఇలా వెళ్ళిపోతుంది, ఇలా బట్టి వెళ్తారు అన్నట్టు. దీని ఏంటంటే ఇట్లా పిల్లలు ఇట్లా నాది చిన్నప్పుడు కైటు పతంగులు అంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయి. ఏంటంటే నేను చిన్నప్పుడు మా డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు కైట్ కావాలి అనటాన్ని. మా డాడీ చాలా నాకు కొనిచ్చేవాడు కాదు. దానికి నేను చాలా ఏడుస్తూ అల్లరి చేస్తూ బుడదల బొరుగు కుప్పిగంతులు వేస్తూ చాలా చేశాను. అప్పుడు లాస్ట్కి మా డాడీ ఒక కైట్ కొనిచ్చేవాడు. దాన్ని ఎల్లెగరాయాలో మనకు తెలియదు. ఆ ఫ్రెండ్స్ని అడిగితే వాడు ఒకటి చెప్పాడు, అరే ఏం లేదు రాబాయ్, దాని ముడ్డికి తాడు కట్టి అలా ఒకసారి గాలి నిలిపోయింది. అది సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి పండుగ చేసుకో. ఓకేనా ఫ్రెండ్స్? పండుగ చేసుకో. డైరెక్టర్ సార్, అది సంక్రాంతి అంటే ఇంతేనా, ఇంకేమైనా ఉంటుంది? మనకు ఎక్కువ తెలుసు. ఎక్స్ట్రాలు ఎందుకా? ఇదే క్వశ్చన్ అడగచ్చు, మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది కదా. ఓకే ఓకే, ప్రేక్షక దేవులకి మరొక మారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కిరాక్ స్టార్ మీకు కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. బాబు తీసుకో.
మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పతంగి పోటీలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మీరు ఎక్కడికి వెళ్లకుండా మా వెంట వచ్చి ఈ పతంగి పోటీలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. కాసేపట్లో మీరు ఎదురు చూస్తున్న పతంగిల ఉత్సవం ప్రారంభం కాబోతోంది. ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మన స్టార్లందరూ కలిసి ఇప్పుడు ఇక్కడ పతంగిలు ఎగరవేయడం చాలా అద్భుతం, ఆనందదాయకంగా మనల్ని అలరించబోతున్నారు. చలో ఇప్పుడు షురూ చేద్దాం పతంగిల ప్రారంభోత్సవం. ఇప్పుడు మనము మన కిరాక్ స్టార్ దగ్గరికి వెళ్దాము. ఆయన ఎగరేసిన పతంగిని చూద్దాము. వావ్, ఆయన చాలా అద్భుతంగా పతంగి ఎగరేస్తున్నారు. వావ్, ఆయన ఎగరం చూస్తే చాలా బాగుంది. దారం చూడండి, మన పతంగి కనిపించి కూడా వెళ్ళిపోతుంది. వావ్, కిరాక్ స్టార్ లాగా కిరాక్ పతంగి కూడా చాలా దూరం వెళ్ళిపోయింది. అంటే నమ్మసత్యం కాదు ప్రజలారా, చూడండి మన కిరాక్ స్టార్. ఇప్పుడు మనము మన నేషనల్ స్టార్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయన పతంగి ఎంత దూరం వెళ్ళిందో చూద్దాము. రండి రండి, ఆయన చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎగరేస్తున్నారు. చూడండి, నెత్తికి రుమాలు కట్టారు. మొత్తం దారులు ఇగ్గడం 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 లాగడం లాగడం పతంగి ఎక్కడికి వెళ్ళిపోయింది, కనిపించట్లేదు. చూడండి చూడండి, ఆ విన్యాసాలకి మనం చాలా చాలా అంటే చాలా అరుదైన పేరు పెట్టాలి. ఎందుకంటే ఆయన చాలా న్యాచురల్గా చేస్తారు కాబట్టి నాకు న్యాచురల్ చలనం వచ్చింది. చూడండి, ఇగ్గుతున్నాడు లాగుతున్నాడు. ఆయన పతంగి మొత్తం న్యాచురల్ గానే వెళ్ళిపోయింది. చూడండి, కనిపించట్లేదు. వావ్, దూరమే అట్లా కొట్టండి. నేషనల్ స్టార్ చాలా నచ్చలుగా పతంగి ఎగరేస్తున్నారు. ఈయనకు పతంగి ఎగరేయడం అంటే చాలా ఎంతో ఇష్టము. వీళ్ళ నాన్న కొనియలేదని చెప్పి చాలా బాధపడ్డారు. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఎగరేస్తున్నారు. చూడండి, ఇది నేషనల్ స్టార్ ప్రతాపం. ఇది ఒక నేషనల్ స్టార్ యొక్క అత్యద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు ఇక్కడ. చూడండి, ఆనందించండి. ఇప్పుడు మనము ఒక్క వీడితో ఫేమస్ అయిన మన అన్వేష్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తే అన్వేష్ గారు చూడండి చాలా బాగా ఎగరేస్తున్నారు పతంగిని. చూడండి, లాగుతున్నారు. అవి గుంటలు దిగుతున్నారు, మళ్ళీ అక్కడిక్కడ దిగుతున్నారు. అక్కడ మాటలు దిగినట్టు రంగులు దిగినట్టు సేమ్ ఇక్కడ పతంగిని కూడా అలాగే దినికిస్తున్నారు. చూడండి, ఆయన ఇగ్గడము, ఆయన దానము. వావ్, చూడండి, నన్ను దొబ్బేస్తున్నారు అంటే ఆయన ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఎగరేస్తున్నారు అనేది నా నమ్మకత్వంగా లేదు. చూడండి, ఆయన ఉత్సాహము, ఉత్సుకత చాలా చాలా బాగుంది. చూడండి, ఆయన దారాన్ని ఇగ్గడము, ఆ పతంగి కంటికి కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఇదే కావాల్సింది నాకు. మన సారులో ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఆయన అక్కడ పడుతున్నారు, దుమ్ములే వేస్తున్నారు మొత్తం. ఇక్కడ చూడండి, ఈ ప్రాంగణం అంతా చూసుకుంటే వీళ్ళు ముగ్గురు చాలా హుటాహుటిన హోరా. సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరిగేలా ఉన్నాయి. ఇంత మంచి సార్లు మనము దీంట్లో మరి కాసేపట్లో మన సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్ గారు కూడా అడగబోతున్నారు. ఎందుకంటే ఆయన ఈ ఉత్సాహంలో పాల్పంచుకోబోతున్నారు. ఈ యొక్క మొత్తం సభను నిర్వహించిన ఆయన ఒక కార్యకర్తగా ఇక్కడికి వచ్చి మనకు ఇంకా ఉత్సాహాన్ని అందించాల్సిన కోరుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ గారికి ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ గారు మన కిరాక్ సార్ గారు ఇంకా చాలా అద్భుతంగా పతంగిని ఎగరవేస్తున్నారు. మన గ్రామ సర్పంచ్ గారు దీనికి ఉత్సాహం మరింత పెరిగింది. చూడండి, చాలా పోటాపోటీగా ఎక్కడ పతంగి ఎగరవేసుకుంటున్నారు. చూడండి, ఎవరు ఎంత ఎక్కువ ఎగురుతుందని చాలా మనం ఆతృతగా ఎదురు చూడాలి. ఇప్పటి వరకు మన సంక్రాంతి పతంగి పోటీల ఉత్సవాన్ని చాలా అత్యద్భుతంగా నిర్వహించిన మన తారలందరికీ ఇప్పుడు ఒక చిన్న బహుమాన కార్యక్రమము జరగబోతుంది. అది మన డైరెక్టర్ గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి గాను ఒక్కొక్క బహుమతి బహుకరించడం జరుగుతుంది. వారు చేసిన సందడికి గాను మన డైరెక్టర్ గారు ఇచ్చే చిరు కానుకని వాళ్ళు స్వీకరించినట్టుగా మేము కోరుచున్నాము. ఇప్పుడు మన డైరెక్టర్ గారు మనల్ని అలరించిన తారలకి బహుమానాలు బహుకరించడం జరుగుతుంది. డైరెక్టర్ గారు రండి. ఇప్పటి వరకు జరిగిన ఈ సంక్రాంతి సంబరాలు మీకు ఎలా అనిపించాయి? వాటి మీద మీ స్పందన ఏంటో తెలియజేసి కోరుతున్నాం. మన స్టార్లందరూ కలిసి సంక్రాంతి పతంగి పోటీల్లో చాలా అద్భుతంగా అందరినీ అలరించడం జరిగింది. దాన్ని చూస్తూ నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. యూట్యూబ్లో వీడియోలు తీసిన దానికంటే అతి ఉత్సాహంగా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు నిజంగా
ఇట్లాంటి ఇంతగానో ఆడిన ఇట్లాంటి సిచ్యువేషన్ నేను ఎక్కడ కూడా చూడలేదు. చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు ముందుగా మన అల్టిమేట్ స్టార్ గారికి ₹1,00,000 బహుమానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా బాగా మమ్మల్ని ఆదరించినందుకు. ఇప్పుడు రెండవదిగాను క్రాక్ స్టార్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంతగానో ఆదరించినందుకు. బాయ్. సార్ క్రాక్ స్టార్ గారు, ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం మీకు ఎలా అనిపించింది? చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపించింది. ఈ పతంగి సంక్రాంతి పోటీలు ఇంతవరకు నేను పాల్గొనలేదు, ఇది ఫస్ట్ టైం. చాలా సంతోషంగా అనిపించింది. అందులో మా డైరెక్టర్ గారు బైక్ గిఫ్ట్ ఇవ్వడం నా అదృష్టం. థ్యాంక్ యూ సార్. బాయ్. ఒకే ఒక్క వీడియోతో సంచలనం సృష్టించిన మన అన్వేష్ గారిని ఇప్పుడు బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకే ఒక్క వీడియోతో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మీకు ఈ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనడంలో అవకాశం దొరికినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పోటీల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషకరమైంది. చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. ఈ కైట్స్ ఎగరడం వల్ల నాకు ఈ 2 స్టార్స్తో సహా నాకు ఈరోజు ఈ కైట్స్ ఎగరడం వల్ల నాకు చాలా సంతోషకరమైంది. ఒక వీడియోతోనే నేను ఫేమస్ అయిన వాళ్ళిద్దరితో రావడం ఇంకా చాలా సంతోషం. అదేవిధంగా నాకు ప్రైజ్ కూడా వాళ్ళతో పాటు నన్ను విడదీయకుండా బాధపడకుండా నాకు కూడా బైక్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి చివరగా ఇప్పుడు బహుమానాన్ని అందుకోవడానికి వస్తున్నారు మన నేచురల్ స్టార్. ఎందుకంటే ఆయన ఏ క్యారెక్టర్ కూడా అందులో చాలా లీనమైపోయి దాన్ని చాలా జీవించి చేస్తారు కాబట్టి అందుకేనేమో ఆయనకు బహుశా నేచురల్ స్టార్ అని పేరు వచ్చింది. ఇప్పుడు వచ్చి ఆయనను బహుమానం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నేచురల్ స్టార్ కావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు నేచురల్ స్టార్ గారి కోసం ఒక అత్యద్భుతమైన బండిని మేము బహుకరించడం జరుగుతుంది. ఆయనను డైరెక్టర్ గారి చేతుల మీదుగా దాన్ని అందజేయవలసిందిగా కోరుచున్నాము. వావ్, బైక్ ఇతనికి కూడా. సార్ థ్యాంక్ యూ. ఈ పోటీలో పాల్గొనడం మీకు ఎలా అనిపించిందో మీ యొక్క మాటలు తెలియజేసి కోరుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే అది ఎలా అంటే మన తెలుగు భాషలో ఐ మీన్ ఏమంటారు సార్, ఖుషి, ఉత్సాహం చాలా. మన డైరెక్టర్ సార్, ఇంతమంది మన కిరాకు, మన ఆయన పేరు అన్వేష్ అతను పాపం మొన్న వచ్చాడు. ఆయన యాక్టింగ్ చాలా అద్భుతంగా అది కనపరిచాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. కిరాక్ స్టార్ మరియు ఆయన పేరు చాలా గుర్తుకు రావడం లేదు. అతను వాళ్ళతోటి నేను పోటీ వాడి కైట్ ఎగరేయడం అంటే చాలా మామూలు విషయం కాదు. వాళ్ళు కూడా బాగా ఉత్సాహంగా ఉన్నారు. చాలా హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ. మళ్ళీ ఇంకో ముచ్చట ఏంటంటే మీ యాంకరింగ్ చాలా బాగుంది బో. ఇది అందరికీ మనకు ప్రోత్సహించిన మన గ్రామ సర్పంచ్ స్టాఫ్ చాలా అందరికీ బాగా ఎంకరేజ్మెంట్ అలాంటిది చాలా చేయడం నాకు చాలా ఖుషి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ వీళ్ళంతా ఎందుకంటే వచ్చారు కదా మా ఫ్యాన్స్, వాళ్ళని కూడా ఏం హట్టు కాకుండా అందరిని చాలా బాగా చూసుకున్నాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్యాన్స్ ఆల్రెడీ నాకు 2-3 చెప్పేశారు.
ఇక్కడ బాగా మంచిగా ఉంది సార్ అది అని అందుకే మా డైరెక్టర్ సార్కి మరోసారి తెలుపుతున్నాను. కాబట్టి సంక్రాంతి మరొకన్నారు సేంటి. హాయ్ మా ప్రేక్షకులకు కూడా మరొకసారి హ్యాపీ సంక్రాంతి. లవ్ యూ. ఇప్పుడు అందరి సార్లను వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. సర్పంచ్ గారు మీరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. వెరీ గుడ్. ఇప్పుడు ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో భాగంగా పతంగి కాంపిటీషన్ను కండక్ట్ చేసిన సర్పంచ్ గారికి ఎంతో ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత గొప్ప ఆటను మేము ఎప్పుడు మనస్ఫూర్తిగా అనుభవించలేదు, ఇలా ఆడలేదు. మా స్టార్స్ కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. ఇంత గొప్పగా దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు మరియు ఈ ఆటలో ఎంతో గొప్పగా కామెంటరీ ఇచ్చుకుంటూ మమ్మల్ని ఉత్తేజపరిచిన టోనీ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా నుండి వీళ్ళిద్దరికి చిన్న కానుకగా సన్మానం చేయబడుతుంది. సర్పంచ్ గారు, మా యొక్క స్టారు ఆడిన తీరు, వాళ్ళు అలరించిన తీరు మీకు ఊర్లో ఆడినందుకు గాను మీకు ఏ విధంగా అనిపించిందో మీ మాట ద్వారా చెప్పండి. మీరు దీంట్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు యాంకర్ టోనీ గారికి సన్మానం చేయడం జరుగుతుంది. టోనీ గారు, మా స్టార్స్తో కలిసి మీరు ఎంతగానో అలరించారు. మరియు మా స్టార్స్ కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో మా స్టార్స్ అలరించిన విధానం మీకు ఏ విధంగా అనిపించింది? నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంత పెద్ద స్టార్ల మధ్యలో నన్ను పెట్టి యాంకరింగ్ చేయించి ఇంత మంచి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు గాను సర్పంచ్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద డైరెక్టర్ గారు మరియు ఇంత పెద్ద స్టార్ల మధ్యలో నన్ను తీసుకొచ్చి యాంకరింగ్ చేయించడం అనేది మామూలు విషయం కాదు. నాకు చాలా ఆనందంగా ఉంది. మరియు వీళ్ళతో పాటు ఆ పతంగులు ఎగురవేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది ఒక మర్చిపోయిన రోజుగా గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ టోనీ గారు. థ్యాంక్ యూ టోనీ గారు. హ్యాపీ సంక్రాంతి. టోనీ గారు, ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే పక్కనున్న బెల్ గంటను కూడా కొట్టండి. Keep watching.